అబ్బా చూచి రానులా ఇక గుమ్మడికాయల దొంగ ఎవరంటే భూజాలు నడుముకున్నట్టు ఆయననైతే మేమైతే సస్పెండ్ చేయలే వాళ్ళ ఉన్నతాధికారి సస్పెండ్ చేసింది కావచ్చు అందుకనే మేము ఆయనను సస్పెండ్ చేయకుండా ఇప్పుడైతే మంచిగా మళ్ళీ పనులకు తీసుకుంటాం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే ఎంత ముద్దుగా చెప్తున్నాడు చూడరికి ముచ్చట్లు. అయితే మొన్ననైతే ఒక డ్రైవర్ అన్న ఆ డ్రైవర్ అన్న పేరు ఏంటంటే అశోక్ అన్న జగిత్యాల ఆర్టీసీలో అయితే కింద పని చేస్తాడు. అయితే మంత్రి ఉన్ని ఎమ్మెల్యే చేసినటువంటి ఏదైతే పెట్రోల్ మీద డీజిల్ మీద పైసలు పెరిగినాయి ఇక రైతుల మీదనైతే కుదిబండ మోపుతున్నది ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళైతే ధర్నా చేసిరు కదా. ఈయన పుసుకున ఇగో ముందుగా అడ్లు మక్కలు కొనుగోలు చేయండ్రి పెట్రోల్ రేట్ల గురించి డీజిల్ రేట్ల గురించి తర్వాత మాట్లాడుదురు అన్నందుకైతే ఆయనను తీసుకుపోయి ఎంబటే పదవిలోకి వెళ్ళి అయితే తొలగించరు కదా. ఇక ఇప్పుడైతే ఆయనను మేమైతే పదవిలకు తీసుకుంటాము అసలు నేను ఆదేశాలే జారీ చేయలేదు అని మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే మాట్లాడుతున్నాడు. అసలు ముచ్చట ఏమని మాట్లాడిందో ఎరికేనా ఒక్కసారి మంచిగా చెప్తున్నా ఈయనుండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జగిత్యాల ఆర్టీసీ డ్రైవరు అశోక్నైతే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలనైతే జారీ చేసినట. నిన్న అక్కడ మా కాంగ్రెస్ నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉన్నదో ఆ కంప్లైంట్ ఆధారంగానైతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే తొందరపడి రిమూవల్ లెటర్ అయితే ఇచ్చి పారేసిర్రు. ఆయననైతే చేసింది పెద్ద తప్పో చిన్న తప్పో కాకపోతే ఆయనను సస్పెండ్ అయితే చేయలేదు ఇక విధులకైతే రమ్మని మేమైతే ఆదేశాలను అయితే జారీ చేశామని పొన్నం ప్రభాకర్ సార్ అయితే చెప్తున్నాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ సారు మీకు తెలియదా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కదా కంప్లైంట్ చేసింది మీ పార్టీ వాళ్ళు చేయమంటారే కదా ఆయనను విధులకెళ్ళి తొలగించింది మళ్ళీ ఇయ్యాలేమో రామాయణవంతిని రామునికి సీత ఏం కావాలన్నట్టు అంతా తెలుసు మీకు తెలిసినా కూడా ఇవాళ మళ్ళీ ఇట్లా అంటున్నారు. చూసిరా సోషల్ మీడియా దెబ్బకైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ పొన్నం ప్రభాకర్ సార్ అయితే ఎవరైతే అశోక్ విధులకెళ్ళి తొలగించబడ్డాడో ఎంబటే విధులకైతే తీసుకుంటారు. గట్లుంటుంది మరి సోషల్ మీడియానా మజాక. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క రిపోర్టర్ కానీ ఒక్కొక్క ఇలేకరన్న కానీ ఒక్కొక్క జర్నలిస్ట్ కానీ వాళ్ళ గలం విప్పి తప్పకుండా న్యాయం కోసం పోరాడితే ఇగో గిట్ల జరుగుతుందిలా న్యాయము.